దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరొక ఉదయకాలపు మేల్కొలుపు ప్రార్థన సహవాసములో ఉదయముననే మరి మిమ్మలను పలకరించటానికి దేవునికి వాక్యం ద్వారా మరి మీ ముందుకు రావడానికి ఆశతో ఉన్నాను. ఈరోజు మరి మీకు దీవెనకరంగా ఉండాలని, ఈరోజు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క రాయబారిగా, దేవుని యొక్క సేవకుడిగా మరి నేను ప్రార్థన చేయుచున్నాను. ఈ ఉదయముననే ఎందుకని మిమ్మల్ని పలకరిస్తున్నానంటే, మొదటిగా మరి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని, మొదటిగా ప్రార్థన చేసే అనుభవం ఉండాలని, మొదటిగా దేవుని యొక్క వాక్యంలో మరి కట్టబడాలని, మొదటిగా దేవుని యొక్క పనిని మనం చేసి మన యొక్క రోజును ప్రారంభించాలని, మొదటిగా మరి ఉదయముననే మరి ఈ యొక్క పరిచర్య మరి ప్రారంభించబడుతుంది. ఎందుకంటే మొదటిగా ఇది జరగాలి కాబట్టి. ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చెప్పిన మాట ఏమిటంటే, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఈరోజు లేవగానే మొదట మీరు చేయవలసిన పని ఏమిటంటే, ఆయన యొక్క రాజ్యమును నీతిని వెతకాలి. నీవు ఈ పని మొదటిగా చేయగలిగితే, నీ దిన ప్రారంభంలో చేయగలిగితే, ఆ తర్వాత ఆ రోజుకి నీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహింపబడతాయటండి. అసలు రేపు అనేటువంటి చింత నీకు అవసరం లేదు. ఈ రోజు నీకు ఏది కావాలంటే అది దేవుడు అనుగ్రహించటానికి. ఈరోజు నీకు అవసరమైనవన్నీ కూడా ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఏమేమి అంటే, మనకు కావాల్సినవన్నీ కూడా ఈరోజు మనం బ్రతకడానికి, ఈరోజు మనము పోషింపబడడానికి, ఈరోజు కావాల్సినటువంటి జీతంను, ఈరోజు కావాల్సినటువంటి లాభమును, ఇవన్నీ కూడా ఆయన ఇస్తాడు. అయితే మొదటిగా మనం చేయవలసింది ఏమిటంటే, ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం మొదట ఎతకాలి. వెతికితే ఇవన్నీ కూడా మనకి ఇవ్వబడతాయి. అయితే మొదటిగా మనం ఈ పని చేయడం మానేసి, మనకి నచ్చినట్టుగా పని ప్రారంభించుకుని, మనకు నచ్చినట్టుగా మన క్రియలు చేస్తూ, ఫలితాలు మనకు దొరక్క, లాభము మనకు దొరక్క, జీతము మనకు దొరక్క, సంతృప్తి మనకు దొరక్క, అనుదినాహారం మనకి దొరక్క, వస్త్రములు దొరక్క, తర్వాత బాధపడుతూ, వేదన పడుతూ అప్పుడు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ పనేదో నీవు మొదటే చెయ్యి. ఆ పనేదో ఉదయముననే చెయ్యి. ఆ పనేదో నీ దిన ప్రారంభంలోనే, నీ దినము ప్రారంభించబడుచుండగానే మొదటిగా ఆ పని చెయ్యి. ఆ పని చేసి నీ దినచర్యను ప్రారంభించు. దేవుడు నీకు ఆ రోజుకు కావలసిన సమస్తమును కూడా ధారాళముగా ఇవ్వగల దేవుడాయన. కాబట్టి మొదటిగా ఆయన వెతుకుదాం, ఆయన నీతిని వెతుకుదాం, ఆయన రాజ్యమును వెతుకుదాం. ఉదయముననే ఆయన సన్నిధిలో, ఇదిగో ప్రభువా, మొదటిగా నీ సన్నిధికి వస్తున్నాను. ఈరోజు ప్రారంభంలో మొదటిగా నీ సన్నిధిలో అగుపరుచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మొదటిగా ఇదిగో ప్రభువా, నీ నీతిని వెతుకుతున్నాను, మొదటిగా నీ రాజ్యం వెతుకుతున్నాను అని ఉదయముననే ఆయన సన్నిధికి రండి. నీకు కావలసినవన్నీ కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, మాకు ఇచ్చినటువంటి ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మా దిన ప్రారంభంలోనే మొదటిగా నీ రాజ్యమును, నీ నీతిని మేము వెతికే వారంగా ఉండాలి. దేవా, సహాయం చేయండి. దీనిని మేము చేయగలిగితే ఆ రోజుకి కావలసినవన్నీ కూడా మీరు మాకు అనుగ్రహించే దేవుడిగా ఉన్నారు. కావున ఒక తీర్మానముతో మొదటిగా మా దిన ప్రారంభంలోనే మొదటిగా మీ నీతిని, మీ రాజ్యంను వెతికే వారంగా మమ్మల్ని ఉంచండి. మమ్మలను, మా కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోనమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.